మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో మెదక్ ఎంపీ రఘునందనరావు పర్యటించారు. మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని వారు ప్రారంభించారు. పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం చాకల ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్దస్ మల్లేష్ గౌడ్తో పాటు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ओम स्वस्ति इंद्रो वृषभाः विष्णुः बृहस्पति मेधादु ओम प्रकट सोमतः विष्णुमतः वन्यावानो दिदे गुरुमयादिवामनवः दुर्जपिस्वेनो देवासगमनिहा भद्रं कर्णयामदेवा भद्रं पश्येमाः అరే గట్లా ఎట్లా మీరు జరుగుతూనే పోతాం పెట్టుకోమ్మా జోహార్ చాకలి ఐలమ్మ, తెలంగాణ అమర వీరులకి, తెలంగాణ అమర వీరులకి. కొన కూర్చోబెట్టినని, ముందుగా నిలవలేదని, శాల్వా వేయలేదని, ఫ్లెక్సీ మీద బొమ్మ పెద్దవలేదని ఇట్లా కుర్చీలో మనం పడాల్సినటువంటి అవసరం లేదు. మనకి జాగా ఎలా ఉండాలి? మన జనం గుండెల్లో ఉండాలి, మన కార్యకర్తలు గుండెల్లో ఉండాలి. అదే రేపు కష్టం వస్తే మన దగ్గర నిలబడతాడనేటువంటి విశ్వాసాన్ని నువ్వు కార్యకర్తలు కల్పించిన రోజు బరాబరి నేనే గెలుస్తా, మా ఊళ్ళో మా సర్పంచ్ అనేటువంటి విశ్వాసం మీకు వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, పైసలు ఉంటేనే గెలుస్తామని ముందునే బంద్ చేయండి. అది దానికి ప్రత్యక్ష సాక్షి మీరే చూసిరు. 2 ఏళ్ళ కింద ఓటుకు 1000 మంచిరు. ఎన్ని మందు సీసాలు పోయినాయో మనకైతే తెలియదు, ఎన్ని గింటల్లో మటన్ వచ్చిందో తెలియదు, ఎంతమంది నాయకులు కార్లు వచ్చినాయో నాకు కూడా తెలియదు లెక్క. కానీ రోడ్డు పైన ఈనాడు చెప్తున్నట 290 కోట్లు ఖర్చు పెట్టినా అయినా గెలవకపోతే ఎంపీ గారు అనుకుంటున్నాడు పెద్ద నాయకుడు. ఎన్ని 290 కోట్లు ఖర్చు పెడితే కూడా నన్ను గెలిపించకపోయి ఏం లేదు రఘునందన్ని గెలిపించి నేను బాధపడుతున్నాడు. నేను చెప్పిన నన్ను ఎవరు టీఆర్ఎస్ నాయకుడు ఫోన్ చేసి అడిగితే ఎమ్మెల్సీ ఇచ్చి 3 ఏళ్ళు అయిపోయింది, ఒక్క ఊరికైనా రాలేదు. వచ్చిందా? ఎమ్మెల్సీకి వచ్చి 5 కోట్లు, ₹1 ఒక 10 కూడా చేసినోడు కాదు. మరి రెసెంట్ని గెలిపిస్తే మళ్ళీ ఇదేమి కదే ఏసీలో పోయి 7 ఇళ్ళని వెతుకుంటూ కూర్చోవలసిన పరిస్థితి ఉంటుండే. జనం అందుకని ఆలోచించారు, అక్కడ నరేంద్ర మోడీ ఉన్నప్పుడు ఇక్కడ బీజేపీ ఎంపీ ఉంటే ఈ నియోజకవర్గం డెవలప్ అవుతుందని చెప్పి ప్రజలు విశ్వసించారు. కాబట్టి నర్సాపూర్లో కూడా మనకి 50,000 దాటి ఓట్లు వచ్చింది. టెక్నికల్ గా మనం 3వ స్థానంలో ఉండొచ్చు. నేనైతే ఇన్సల్ట్ గానే ఫీల్ అవుతున్నాను. దాన్ని ఎవడుండాలి, మనం ఎవడుండాలి, ఏడుండాలి. మెదక్లో వచ్చింది మన ఓట్లు ఎన్ని వచ్చాయి? ఫస్ట్ ప్లేస్ వచ్చింది. కాంగ్రెస్ టీఆర్ఎస్ దగ్గర 16,000 ఎక్కువ వచ్చింది.